రైట్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. అప్రమత్తమైన అధికారులు 2 బ్యారేజ్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ఫ్లో 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. శివాని, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితోటి కృష్ణమ్మ జలకలను సంతరించుకుందని చెప్పాలి. భారీ వర్షాల కారణంగా కృష్ణా నది అలాగే ఉపనదులకు భారీగా వరద నీరు వస్తుండటంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముందుగానే ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి ఇప్పటికే ప్రస్తుతం 2.5 లక్షల క్యూసెక్ల నీరు వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రేపటికి అంటే ఈ రోజు సాయంత్రానికల్లా 6 నుంచి 7 లక్షల క్యూసెక్లు పైగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరిగేషన్ అధికారులతో కలిసి వరదను ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా కృష్ణా డెల్టా పరిధిలో ఉన్నటువంటి అన్ని అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అటు నాగాయలంక, లంక ప్రాంతాలన్నీ కూడా వర్షాలతోటి మునిగిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తుఫాను కారణంగా అక్కడ కూడా ప్రజలకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను అందుబాటులోకి ఉంచారు. ప్రకాశం బ్యారేజ్ కు సాయంత్రానికి 6 లక్షల నుంచి 7 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ కాంతి.